నమస్తే భయ్ అందరికి. 2024 అయితే అయిపోయింది. చాలామంది ఈ పాటికి 2025 గురించి రెజల్యూషన్స్ అలా పెట్టుకునే ఉంటారు. 2025లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని. జనరల్గా 2024 అన్నది మా బీటెక్ స్టూడెంట్స్కి చాలా గుర్తుండిపోయే ఇయర్ అది. ఎందుకంటే 2024లో రెసిషన్ వల్ల కాలేజ్కి ప్లేస్మెంట్స్ రాక, అందరికీ జాబ్స్ రాక, ఒక్కొక్కరు పడిన కష్టం మామూలుగా లేదు. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ 2024లో నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, అండ్ 2024లో నేను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఏంటి, అండ్ 2024 నాకు ఏం నేర్పించింది, ఇవన్నీ కలిపి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్నవి నేను చేయడమే కాదు, చాలామంది చేసిన మిస్టేక్స్ ఇవి. జనరల్గా స్ట్రగుల్స్ అన్నవి అందరికీ ఉంటాయి, బట్ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అంతకు మించి అనమాట. అదేదో బీటెక్ అయిపోయింది, బయటికి వెళ్ళాడు, స్ట్రగుల్ అయ్యాడు, జాబ్ కొట్టాడు, ఈ ప్రాసెస్ కాకుండా నేను ఇంకా చాలా స్ట్రగుల్స్ అన్న ఫేస్ చేశాను అనమాట. అవేంటంటే కాలేజ్లో జాబ్ రాలేదు, బయటకు వచ్చేసాను, ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. ఇంట్లో వాళ్ళు అయితే బయట సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా, నువ్వు ఎలాగో మ్యాథ్స్ బాగా చేస్తావు కదా, వెళ్ళి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు అంటే, సర్లే ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం ఇంకేదో గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ లేక అక్కడ కాంపిటీషన్ చూసి అక్కడున్న మనుషులను చూసి ఇది నా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి నాకు ఏదైతే ఇష్టమో, నాకు ప్యాషన్ ఏంటో దాన్ని పట్టుకొని మళ్ళీ సాఫ్ట్వేర్కి వచ్చి మళ్ళీ ఈ గజిబిజి అంతా చేసుకొని చాలా టైం వేస్ట్ చేసుకొని, సో జనరల్గా ఇవన్నీ అందరు చేసే తప్పులు ఇవి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడు, లైఫ్ మీద నీకెందుకు సీరియస్నెస్ లాగో నేను చూస్తాను. ఇదంతా పక్కన పెట్టు, నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? అటు ఇటు చూడకు, నేను నిన్నే అడుగుతున్నా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నీకు నువ్వు ఈ క్వశ్చన్ ఒకసారి అడుగు, ఆటోమేటిక్గా నీ ఫేస్లో ఉన్న స్మైల్ దూరం అయిపోయింది. నాకు తెలుసు ఈ 20s ఏజ్ అనేది అంత ఈజీ కాదు, అబ్బాయిలకి అయితే మరీ ఈజీ కాదు అది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, తర్వాత జాబ్ కొట్టాలని, ఇవన్నీ థింగ్స్ ఆడి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆడికి జాబ్ రాకపోతే ఆడి పరిస్థితి అనేది మామూలుగా ఉండదు. జనరల్గా నువ్వు సక్సెస్ అయ్యావని ఎలా తెలుస్తుందంటే, 1 year బ్యాక్ నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు, ఈ రెండింటిని కంపేర్ చేసుకో, దీనికి ఆన్సర్ నీకే తెలుస్తుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని కష్టాలన్నీ నాకే వస్తాయి, నేను చాలా అన్లక్కీ, నాతో ఏమీ కాదు, నేను ఏం చేయలేను, నేను లైఫ్లో ఏం సాధించలేను, కష్టాలన్నీ నాకే వస్తాయి అనుకునేవాడిని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కష్టాలు అన్నవి అందరికీ ఉంటాయి, బట్ ఎవరితో చెప్పుకోడు కాబట్టి నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే నీకే కష్టాలు ఉన్నాయి, నువ్వే ఏదో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు నువ్వు అనుకుంటావు. బట్ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ డిఫికల్టీస్ని యూజ్ చేసుకొని నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలో నీకు తెలియాలి. బేసిక్గా మనందరికీ తెలుసు బీటెక్ నీ లైఫ్ని డిసైడ్ చేస్తుందని. ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బీటెక్ ఇస్తుందా అంటే అబ్సల్యూట్లీ నో. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నువ్వు బీటెక్ లైఫ్లో నేర్చుకుంటావు. బేసిక్గా నా స్టోరీలో చూస్తే నేను అంత తోపు స్టూడెంట్ ఏం కాదు, ఒక యావరేజ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు అసలు గోల్సే లేవు, నేను లైఫ్లో ఇలా చేయాలి అలా చేయాలి ఏమీ లేదు నాకు. జస్ట్ ఒక జాబ్ కొడితే చాలు అనుకునేవాడిని. జాబ్ కొడితే లైఫ్ సెట్, ఇంకా నేను లైఫ్ని వెనక్కి చూసుకోక్కర్లేదు అనుకునేవాడిని. బట్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే జాబ్ ఒకటే లైఫ్ కాదు, ఇట్స్ బియాండ్ దట్ అని. మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కరోనాలోనే అయిపోయింది. అందరికీ తెలిసిందే కరోనాలో అందరూ ఎంత బాగా చదివారు, ఎంత తోపుగా చదివారా అని. జనరల్గా బీటెక్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నేర్చుకునే హ్యాబిట్స్ కానీ, నువ్వు నేర్చుకునే స్కిల్స్ కానీ అవే నీకు థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో కూడా యూజ్ అవుతాయి. అసలు నేను ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఏం చేశానని చెప్పి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ చేసిన 1 net బ్యాటింగ్లు తప్ప ఇంకేమీ లేవు. బట్ చూస్తుండగానే థర్డ్ ఇయర్ వచ్చేసింది, తర్వాత ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. అసలు ఆ ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్లేస్మెంట్స్కి ఏం చేయాలి ఏమీ తెలియదు. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను అనంతపురం నుండి భీమవరం వచ్చింది జస్ట్ ఆ 1 night బ్యాటింగ్లు చేయడం కోసమా అని. చెప్పా కదా థర్డ్ ఇయర్ వచ్చేసింది, వెనక్కి తిరిగి చూస్తే చెప్పుకోదగ్గ స్కిల్స్ ఏమీ లేవు. ఇవన్నీ కలిసి ఒకటేసారి మైండ్లో రన్ అయ్యాయి అని పిచ్చ భయం వేసింది. సో అప్పుడే నేను కోడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఉందేమో అనుకున్నాను. బట్ చాలా లేట్గా తెలిసిన విషయం ఏంటంటే అప్పటికే అందరూ లీడ్ కోల్ని హ్యాకర్ ర్యాంక్లో ఒక ఊపేశారు. అప్పుడు ఇంకా భయం వేసింది నాకు ప్లేస్మెంట్ వస్తుందా అని. సరే ఏదో ఒకలాగా కోడింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ అక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్, జావాతో స్టార్ట్ చేయాలా పైథాన్తో స్టార్ట్ చేయాలా. ఒక ఫ్రెషర్ జావాతో స్టార్ట్ చేస్తే బాగుంటుందా, పైథాన్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందా, ఏది ఈజీ, దేనికి ఫ్యూచర్ ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్యాకల్టీని ఎలాగో అడగలేము. పోనీ సీనియర్స్ అన్న అడుగుదామా అంటే ఆ కరోనా వల్ల సీనియర్కి జూనియర్కి అసలు ఇంట్రాక్షనే లేదు, అసలు ఆ సీనియర్స్ ఎవరు కూడా తెలియదు. అక్కడ మళ్ళీ కొంచెం టైం వేస్ట్, దేంతో స్టార్ట్ చేద్దాం ఇదే మెయిన్ థింగ్ అక్కడ. సర్లే ఈ గోల్ అంత ఎందుకని చెప్పేసి పైథాన్ ఈజీ అంటున్నారు కదా అని చెప్పి పైథాన్తో అయితే స్టార్ట్ చేశాను నేను. కొన్ని రోజుల తర్వాత ఒకటి వచ్చేసి జావాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, జావాతో చేయరా అంటే మళ్ళీ జావాకి షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మళ్ళీ పైథాన్ అంటాడు. అలా వాడి మాట వీడి మాట విని అక్కడ ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటూ అలాగే సగం రోజులు గడిపేశాను నేనైతే.
ఇలానే టైం అంతా అయిపోతుందని చెప్పేసి ఏదైనా ఒక్క లాంగ్వేజ్తో ముందుకెళ్దామని అనుకున్నాను. అప్పుడే జావాతో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో జావా మీద కోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అసలు ఆ సింటాక్స్లు ఏంటో కూడా తెలిసేది కాదు. అదే పైథాన్లో అయితే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నీ ఉండేవి కాబట్టి కొంచెం ఈజీగానే చేసేవాడిని, కొంచెం పర్లేదు. అదే జావాలో అయితే ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. ఫ్రెండ్స్ని అడుగుదామా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క లుక్ ఇచ్చేవారు, ఏంటి వీడికి ఇది కూడా రాదా అది కూడా రాదా అని. సో ఫ్రెండ్స్ని అడగడం కూడా మానేశాను. సరే ఏదో ఒకలా కష్టపడి కోడింగ్ అయితే నేర్చుకున్నాను. బట్ అప్పటి వరకు నాకు మైండ్లో ఉన్నది ఏంటంటే జస్ట్ కోడింగ్ చేస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది అని. అది కరెక్టా అంటే అసలు కరెక్ట్ కాదు. కోడింగ్ కావాలి, కరెక్టే, అది ఇంపార్టెంటే, కరెక్టే, అది నేను కాదన్ను. బట్ కోడింగ్తో పాటు నీకు ఇంకా చాలా రావాలి జాబ్ రావాలంటే. కోడింగ్ ఒకటే అసలు సరిపోదు. ఆ విషయం నాకు నా థర్డ్ ఇయర్ అయిపోయే వరకు నాకు తెలియదు. చెప్పేటోళ్ళు ఎవరు లేరు, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో నేను అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే నన్ను ఎవరైనా సరిగ్గా గైడ్ చేసి ఉంటే, సరిగ్గా నాకు ఎవరైనా మెంటర్షిప్ చేసి ఉంటే నేను ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాడిని అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటాను ఆ విషయం. ఇలా ఈ 3 ఇయర్స్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నేను గడిపేశాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ 1-8 బ్యాటింగ్లు తప్ప నాకు ఇంకా ఏమి గుర్తులేదు. ఆ సగం స్టార్ట్ చేసిన కోడింగ్ తప్ప నాకు ఇంకేం గుర్తులేదు. ఇవన్నీ చేస్తే జాబ్ వచ్చేస్తుందా అంటే జాబ్ కాదు కదా, ప్లేస్మెంట్కి కూడా అలౌ చేయరేమో నన్ను అడిగితే. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సరైన కమ్యూనికేషన్ లేదు, సరైన స్కిల్స్ లేవు, ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డా అంటే అస్సలే కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో రెసిషన్ వచ్చేసింది, జాబ్స్ తక్కువైపోయాయి, కంపెనీస్ కాలేజెస్కి రావడం మానేసాయి. అప్పుడు భయం స్టార్ట్ అయిపోయింది భయ్య. ఫుల్ టెన్షన్ వచ్చేసింది. అసలు ఏమైపోతానా, అసలు నాకు జాబ్ వస్తుందా, ఇంకా మైండ్ అంతా ఇవే రన్ అవుతున్నాయి ఆ రోజు నుంచి నాకు. టు బీ ఫ్రాంక్ నేను అప్పుడు కొంచెం గట్టిగానే ట్రై చేశాను ప్లేస్మెంట్స్ కోసం. ఈ రెసిషన్ వల్ల కంపెనీస్ చాలా వరకు రావడం తగ్గిపోయాయి. ఆ వచ్చే కొన్ని కంపెనీలో కూడా నాకు ఆ ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అయ్యేది కాదు, అదేంటో నాకు అర్థం కాదు. సో ఇలా చాలా కంపెనీస్కి అయ్యేసరికి నేను ఇంకా గివ్ అప్ ఇచ్చేసాను. అటు ప్లేస్మెంట్ రాక ఇటు హ్యాపీగా ఉండట్లేను కదా, సో ఇంకా అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేసి అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇంకా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. మళ్ళీ పూర్తిగా గివ్ అప్ ఇచ్చేసాను. ఇంకా నాకు ప్లేస్మెంట్ రాదు, నాకు జాబ్ రాదు అని చెప్పి నేను ఇంకా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. నేను ఇక్కడ ఎంజాయ్ అంటే ఏదేదో అనుకోకండి, ట్రిప్స్కి వెళ్ళడం కానీ. బేసిక్గా నాకు డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఇంకా డ్యాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు నా డ్యాన్స్ వీడియోలు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ అకౌంట్ని మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఈ స్టోరీ అంతా ఇక్కడ దాకా బాగానే ఉంది. ఫైనల్ ఇయర్ అయిపోవడానికి కొన్ని మంత్స్ ఉంది అనగా అప్పుడు మళ్ళీ చూస్తే మొత్తం చాలామందికి బాగా జాబ్లు వచ్చేసాయి. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇటు సరిగ్గా ఎంజాయ్ చేయలేక, ఇటు సరిగ్గా జాబ్ రాక, మధ్యలో మళ్ళీ నలుగుపోవడం స్టార్ట్ చేశాను. ఈ నలుగుతున్న ప్రాసెస్లో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయొచ్చు కదా, బ్యాంక్ ఎగ్జామ్స్కి ట్రై చేయొచ్చు కదా, అసలు సాఫ్ట్వేర్లో ఏముంది, ప్రెషర్ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉండదు, శాలరీలు తక్కువ ఉంటాయి, అసలు ఆ సాఫ్ట్వేర్ ఎందుకు అని చెప్పేసి. అదే గవర్నమెంట్ జాబ్స్ అయితే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది, నీకు మెయిన్ థింగ్ ప్రెషర్ ఉండదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు పదే పదే చెప్పేటోళ్ళు. బట్ టు బి ఫ్రాంక్ నాకు అటు సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎప్పుడో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, అది కొన్ని రోజులే చేయాలి, తర్వాత నాకు కొన్ని గోల్స్ అంటూ ఉండేవి, అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పేసి. సో ఎప్పుడు నో చెప్పి నేను సాఫ్ట్వేర్ జాబ్స్కి ట్రై చేస్తాను, నేను జాబ్ కొడతాను అని చెప్పేసి కొంచెం ఇంట్లో వాళ్ళకి కొంచెం క్రాస్గా వెళ్ళేవాడిని నేను. బట్ కాలేజ్ అయితే అయిపోయింది. అప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక చూస్తే సో ఇంకా నన్ను ప్రూవ్ చేసుకోలేకపోయాను. సో ఇంట్లో వాళ్ళ కోసం ఇంక నేనేంటి, అందరూ ఇంటికి వెళ్ళి కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి ఒక 1-2 మంత్స్ ఎంజాయ్ చేసి తర్వాత ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలని చెప్పేసి అనుకునేవాళ్ళు. బట్ నేను మాత్రం ఇంట్లో ఒక్కరోజు ఉన్నాను అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఆ ఒక్క రోజులో తర్వాత నెక్స్ట్ రోజు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న మనుషులు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, అక్కడున్న కాంపిటీషన్ కావచ్చు, ఇవన్నీ చూసి మళ్ళీ భయం స్టార్ట్ అయింది నాకు, నేను ఇక్కడ ఏం చేయలేనేమో అని. ఇవన్నీ చేయలేకపోవడం పక్కన పెట్టేస్తే ఫస్ట్ నాకు అటువైపు ఇంట్రెస్ట్ లేదు, బ్యాంక్ సైడ్ అటు గవర్నమెంట్ జాబ్ సైడ్. సో అక్కడ ఇష్టమున్న పని చేయలేక, ఇటు ఇష్టం లేకున్నా పని చేయలేక అక్కడ మళ్ళీ నలగడం స్టార్ట్ చేశాను అక్కడ 2 చోట్ల, ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని ఇటు సాఫ్ట్వేర్ అని చెప్పేసి. అప్పుడే ఒక డెసిషన్కి వచ్చాను. ఇంట్లో వాళ్ళ కోసం పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు కోచింగ్ వెళ్ళేవాడిని. ఆ మధ్యాహ్నం నుండి నైట్ వరకు నేను ఆ సాఫ్ట్వేర్ కోసం జాబ్స్ కోసం ట్రై చేసేవాడిని. నేను అంటే ఆ స్కిల్స్ నేర్చుకోవడం కానీ, అలా జాబ్స్కి అప్లై చేయడం కానీ ఇవన్నీ చేసేవాడిని. బట్ ఈ విషయం ఇంట్లో తెలీదు. ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏది సరిగ్గా చేయట్లేదు, అటు ఇటు కాకుండా అయిపోతానేమో అని. అటు గవర్నమెంట్ జాబ్స్ కూడా గట్టిగా ట్రై చేయట్లేదు, ఇటు సాఫ్ట్వేర్ కూడా గట్టిగా ట్రై చేయట్లేదు, రెండు సగం చేస్తున్నాను. అసలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. జనరల్గా మామూలుగా బయట వాకిన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో నేను అక్కడికి వెళ్ళి వాకిన్స్ అటెండ్ అయ్యేవాడిని. దీనమ్మ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఒక కాల్ వచ్చేది నాకు, నువ్వు ఇంత అమౌంట్ పే చేయి, 1,00,000 కట్టు, 2,00,000 కట్టు, నీకు జాబ్ ఇస్తాను నేను అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నా దగ్గర అంత డబ్బులు ఉంటే నేను నా దగ్గర జాబ్ చేయడానికి ఎందుకు వెళ్తాను. ఇందులో కామెడీ ఏంటంటే నాకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చేవాడు, నెలకి ఇంత కట్టు అని. నేను ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి సిల్లీ థింగ్స్ కూడా జరిగావు అనమాట. ఇవి చెప్పుకున్నంత సిల్లీగా ఏం జరగలేదు, చాలా ఫేస్ చేశాను. ఇలాంటి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నేను టీసీఎస్కి అప్లై చేశాను.
ఆ టీసీఎస్ సెంటర్ నాకు విజయవాడలో వచ్చింది. సో మీ అందరికి తెలుసు కదా, టీసీఎస్ ఎప్పుడు ఆన్లైన్లో జరగదు, మనం సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి అని. ఇంట్లో చెప్పేసి వెళ్దామా అంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అవ్వకపోతే నా మీద ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని భయం వేసేది. సో ఇంట్లో చెప్పకుండా వెళ్దామా అంటే అంత డబ్బులు లేవు, అంత ధైర్యం అసలే లేదు. సో ఇంకా లాస్ట్ హోప్ కింద మా అమ్మ కాల్ చేసి చెప్పాను, టీసీఎస్ ఎగ్జామ్ ఇలా విజయవాడలో సెంటర్ పడింది, వెళ్ళి రాయినా అని. మ్యాక్సిమం నో అంటది అనుకున్నాను, బట్ మా మమ్మీ ఆ రోజు ఏ మూడ్లో ఉన్నారో తెలీదు. సరే వెళ్ళు రాయి, ఒక అటెంప్ట్ అయితే ఇవ్వు అని చెప్పేసి ఉంది. సో ఇంకా ఆ రోజు నేను వెళ్ళి విజయవాడ వెళ్ళి టీసీఎస్ ఎగ్జామ్ రాశాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది, ఇలా నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు ప్రైమ్ రోల్లో అని. సో ఇంకా ఆ రోజు నేను ఇంకా ఇంట్లో మాట ఇచ్చాను, నేను టీసీఎస్లో ఎలాగైనా జాబ్ కొడతాను, ఇలా ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది, సో నేను కోచింగ్ మానేస్తాను అని. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, బట్ ఇంకేదో నా కోసం మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇద్దామని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చారు నాకు. సో నేను ఇంకా కోచింగ్ ఇవన్నీ మానేసి ఆ టీసీఎస్లో నేను ఏంటో ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను టీసీఎస్కి. బట్ ఒక భయం ఏంటంటే టీసీఎస్లో ప్రైమ్ రోల్ ఆ ఇంటర్వ్యూ అనేది చాలా డిఫికల్ట్గా జరుగుతుంది, అంత ఈజీగా అయితే ఉండదు. సో ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడడం స్టార్ట్ చేశాను. ఆ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. తర్వాత అక్కడ ఏంటంటే టీఆర్, ఎంఆర్, హెచ్ఆర్ 3 రౌండ్లు జరుగుతాయి ఇంటర్వ్యూలో. టీఆర్, ఎంఆర్ ఎలిమినేషన్ రౌండ్ అనమాట. సో టెన్షన్గా టీఆర్, ఎంఆర్ క్లియర్ చేశాను, బాగానే అయింది. హెచ్ఆర్కి సెలెక్ట్ అయ్యాను, ఆ హెచ్ఆర్ కూడా బాగానే చెప్పాను. సో ఇంక అప్పుడు లైఫ్ మీద ఒక హోప్ వచ్చింది, ఇంట్లో కూడా చెప్పేశాను మ్యాక్సిమం టీసీఎస్లో సెలెక్ట్ అయిపోవచ్చు, హెచ్ఆర్ కూడా అయిపోయింది, పక్క జాబ్ వస్తుంది అని. ఇంకా నేను వేరే జాబ్స్ కూడా అప్లై చేయడం మానేశాను ఫస్ట్ థింగ్, ఇంకా పక్క జాబ్ వచ్చేస్తుంది అని. ఇది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే టీసీఎస్లో వచ్చేస్తుందని చెప్పేసి వేరే ఏ జాబ్స్కి నేను ట్రై చేయలేదు. ఒక 1 మంత్ తర్వాత నాకు మెయిల్ వచ్చింది, దాంట్లో రిజెక్షన్ మెయిల్ అనమాట అది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఉన్న కోచింగ్ మానేశాను, ఇటు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తాను, ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి అన్నీ మానేసి ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం ఇచ్చేసాను. లాస్ట్కి నాకు రిజెక్షన్ మెయిల్ వచ్చింది. నాకు మళ్ళీ లైఫ్లో ఏం చేయాలో తెలియదు. నా మీద ఉన్న ఇంత నమ్మకం కాస్త ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోయింది. జనరల్గా ప్రతి చిన్నదానికి బాధపడాను నేను. ఆ రోజు టీసీఎస్ రిజెక్షన్ వచ్చినప్పుడు కూడా నేను అంతే బాధపడ్డాను, చాలా బాధపడ్డాను ఆ రోజు నైట్ అంతా. బట్ ఆ రిజెక్షనే నాకు చాలా హెల్ప్ చేసింది నా లైఫ్లో. మొత్తం నా థాట్ ప్రాసెస్సే మారిపోయింది, నా వే ఆఫ్ థింకింగే మారిపోయింది. ఆ రోజు నుంచి నేను థింగ్స్ని డీల్ చేసే విధానమే మారిపోయింది అనమాట ఆ రోజు నుంచి. ఆ తర్వాత మళ్ళీ గట్టి కూర్చున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ ఎలాగైనా కొడతానని చెప్పేసి. తర్వాత కొన్ని వీక్స్లో నేను జాబ్ కొట్టి చూపించాను, ఇంట్లో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నాను. అది పెద్ద జాబా చిన్న జాబా ఏ జాబ్ అన్నది కాదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ జాబ్ అయినా గొప్పే కాబట్టి ఏదో ఒక జాబ్ కొట్టాను ప్రస్తుతానికి. ఇదంతా విన్నారు కదా, ఈ స్టోరీ అంతా విన్నారు కదా. ఇక్కడ నేను ఎక్కడ తప్పు చేశానో ఎక్కడ కరెక్ట్ చేశానో నాకు కూడా ఏం తెలియదు. మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి కింద. ఇక్కడ మీరు మొత్తం స్టోరీ చూసుకుంటే నాకు సరైన గైడెన్స్ ఉంటే నేను మంచిగా చదువుకునేవాడిని, నాకు సరైన గైడెన్స్ ఉంటే నేను ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాడినేమో. నాకు సరైన గైడెన్స్ ఉంటే నేను ఇటు గవర్నమెంట్ జాబా ఇటు సాఫ్ట్వేర్ అని చెప్పి ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాడిని కాదేమో. నాకు సరైన గైడెన్స్ ఉంటే ఆ టీసీఎస్ హెచ్ఆర్ రౌండ్ తర్వాత వేరే జాబ్స్కి అప్లై చేసేవాడినేమో. నాకు సరైన గైడెన్స్ ఉంటే నాకు జాబ్ కాలేజ్లో ఉన్నప్పుడే వచ్చేదేమో. సో నేను ఫేస్ చేసినట్టు వేరే ఏ స్టూడెంట్ కూడా ఫేస్ చేయకూడదని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ ఏ న్యూ ఐడియా. అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, ఇంకో దాంతో మీ ముందుకు వస్తాను. మంచి ఫ్యూచర్ కోసం మీ వార్ అయితే ఎప్పటికీ ఆగదు. ఈ వీడియో చూసి ఎవరైనా ఒక్కరైనా మారుతారని నేను అనుకుంటున్నాను. దిస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ టైం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.